ఇండ్ల నిర్మాణాలకు ప్రధానంగా ఇసుక అవసరం. మార్కెట్లో దీనికి ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. పేదలు డబ్బులు వెచ్చించి కొనలేని పరిస్థితి. మన ఇసుక మన వాహనం పథకం ద్వారా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇసుక ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. బ్లాక్లో అయితే వెంటనే లభిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మొదటి విడతలో 4,50,000 ఇండ్లను నిర్మించాలనే ప్రణాళిక. అందులో భాగంగా జనవరి 26న మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాలలో 72,000 మందికి ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. మార్చి చివరి నాటికి మిగతా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఇండ్ల ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఇసుక సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై దృష్టి పెట్టింది. కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి 4 ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కమిటీని వేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందిస్తే ఖర్చు తక్కువ. కొన్ని ప్రాంతాలలో పక్క జిల్లాల నుంచి తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇవి అధికారుల లెక్కలు. 25 క్యూబిక్ మీటర్లు ఒక్కో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక పరిమాణం ఇది. 4 విడతలు. పునాది, పిల్లర్లు, స్లాబ్, గోడల నిర్మాణ దశలో పంపిణీ చేయాల్సి ఉంటుంది. 4,50,000 మొదటి విడతలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు ఇవి. వీటి కోసం ఏకంగా 112 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక అవసరం. 72,000 గణతంత్ర దినోత్సవం రోజున పత్రాలు పొందిన లబ్ధిదారులు. ఇప్పుడు వీరి ఇండ్ల కోసం 18 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. మోర్ అప్డేట్ కోసం ఎస్సీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.